జిహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కామ్ అట. జిహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కామ్. ఇప్పుడు మన పిల్లర్లు ఉన్నాయి కదా, మెట్రో పిల్లర్ల దగ్గర గోడలకి ఆ గోడకి ఈ గోడకి రాస్తూ ఉంటారు, మంచి మంచి ఫోటోలు వేస్తూ ఉంటారు. సో దాంట్లో కూడా స్కామ్ జరిగిందట. నగరంలో ఫ్లైఓవర్ల సుందరీకరణకు ప్లాన్, అన్ని జోన్లలో ఎకో కంపెనీకే టెండర్లు, హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీకి 150 కోట్లు బదిలీ చేసిరట. పేరుకే టెండర్స్. ఉద్దేశం మంచిదే, కానీ దోచిపెట్టడం అలవాటుగా మారింది. జీవోలకు విరుద్ధంగా ఎలిజిబిలిటీ అంటూ రాగాలు, కమిషన్లకు కక్కుర్తిబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్ఈ, ఈఈ, జోనల్ కమిషనర్లు. 65 రూపాయల పనికి 110 నుంచి 170 రూపాయలు ఖర్చు. పెమ్మసాని శ్రవణ్కే ప్రాధాన్యత ఎందుకు? గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చారన్న శ్రవణ్. నాణ్యత లేక వర్షం నీటికే పాడవుతున్న పెయింటింగ్స్, సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి 150 కోట్లు కేటాయించిన హెచ్ఎండిఏ. కోట్ల ప్రజాధనం కొట్టేసే స్కెచ్ పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం. ఎవరి కాంట్రాక్టరు? తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. పెమ్మసాని శ్రవణ్ ఆంధ్ర పెయింట్ కాంట్రాక్టర్. మీరు ఏ స్కీమ్ అయినా అందులో ఉన్న టెండర్లు అయినా చూడండి, ఆంధ్ర కాంట్రాక్టర్. మొన్న మనం ఒకటి బయట పెట్టినాం. మనం ఏందది, కందిపప్పుది, కోడిగుడ్లది, ఇంకోటి ఏదో బెంచీలది. అది కూడా ఒక 2 ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఈ తెలంగాణలో ఉన్న ఈ హోర్డింగ్స్ వాళ్ళకే, పెయింటింగ్స్ వాళ్ళకే, ఏ కాంట్రాక్ట్ ఉన్నా వాళ్ళకే. మహానగరంలో ఫ్లైఓవర్లన్నింటికీ ఇన్నోవేటివ్గా కలర్స్ వేస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా, కళ్లకు ఇంపుగా అనిపించేలా కలర్ఫుల్ చిత్రాలు వేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొన్నాళ్ల కింద నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఉద్దేశం మంచిదే. మాసిపోయిన గోడలు, చెత్తాచెదారం సర్కిల్స్ ఉండొద్దని హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ఉన్నప్పుడు ఆదేశాలు జారీ అయినాయి. ఆ వెంటనే 150 కోట్లు జిహెచ్ఎంసీకి బదలాయింపు జరిగింది. వివిధ జోన్లలో ఉన్న ఫ్లైఓవర్లకు పెయింటింగ్ వేసేందుకు టెండర్లు పిలిచారు. 50 లక్షల వరకు జీవో 94 ప్రకారం అర్హతను చూడకుండానే నాణ్యతను ప్రామాణికంగా తీసుకొని పనులు కట్టబెట్టే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఉంటుందట. జోనల్ వారీగా పంచడంతో ఆ జోన్లలో ఉన్న ఈఈలను, సూపరింటెండెంట్ ఇంజనీర్లను బుట్టలో వేసుకొని ఎకో డిజైనర్ స్టూడియో వాళ్ళు టెండర్స్లో ఎలిజిబిలిటీ అనే పదంతో ఎవరికీ రాకుండా వారికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారు. ఏ గైడ్ లైన్స్ వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు ముందే తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలనేది ముందే డిసైడ్ అవుతుంది. నాయకులు, అధికారులు అంతా కూర్చొని ఇటు మనోడు వానికి ఇవ్వాలి, ఏం చేయాలి అంటే ఈ రకంగా గైడ్ లైన్స్ రూపొందించాలి. ఇక అవతల టెండర్ వేయడానికి అవకాశం ఉండదు. ఏ రకంగా కూడా ఆ గైడ్ లైన్ చూస్తే నాకు అవకాశం లేదని వాళ్ళు వదిలేస్తారు. వీనికి ఒక్కడికే అవకాశం వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. అవసరమైతే ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టిస్తారు. ఇలా చేసినందుకు అధికారులకు కమిషన్లు దక్కాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి అర్హత కల్పిస్తే 50 నుంచి 60% తక్కువకే వచ్చేది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ 110 నుంచి 170 వరకు చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పుడు ఇంతకంటే తక్కువగా తెలంగాణలో ఆర్ట్ వేసే వాళ్ళు ఎవరు లేరా? ఆర్ట్ వేసేవారు ఎవరు లేరా? ఇక తెలంగాణ వాళ్ళకి ఏమి రాదా? ఇక ఈ బెంచీలు తయారు చేయడం రాదు, కోడిగుడ్లు సప్లై చేయడం రాదు, కందిపప్పు ఇవ్వడం రాదు, ఏది రాదు. హోర్డింగ్స్ వాళ్ళు అందులో నిష్ణాతులు గారు, వాళ్ళు అలా పని చేయలేరు. ఒక్క వానకే కథమైందట. ఏడాది క్రితం ప్రారంభించిన ఈ పెయింటింగ్ సరిగ్గా ఉండట్లే. డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తేనే 65 రూపాయలకి స్క్వేర్ ఫీట్ వేయొచ్చు. మన ఇంటి లోపల పెయింటింగ్ వేస్తే 35 రూపాయలు. డ్యామ్ ప్రూఫ్తో వేయించిన మార్కెట్లో 55 రూపాయలకు మించి కాదు. అయితే ఫ్లైఓవర్లు పెయింటింగ్ కలర్ఫుల్గా కనిపిస్తున్నా నాణ్యత లేదు. డ్యామ్ ప్రూఫ్ వేసి పెయింటింగ్ వేస్తే కలకాలం ఉంటుంది. అది చేయకుండా మమా అనిపించడంతో మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ పెయింటింగ్ కొన్నాళ్లకే మసకబారింది. అధికారులే రేట్లు పెంచి ఇస్తున్నారా? నిజానికి జిహెచ్ఎంసీలో కొన్ని టెండర్లు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన పెమ్మసాని శ్రవణ్ కుమార్ చౌదరి తనకే అన్ని దక్కేలా చక్రం తిప్పారు. ఈ చౌదరి గారుల కంటే మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా వీళ్ళ మీద చాలా అమితమైన ప్రేమ వాళ్ళంటే. చాలా టెండర్లు వాళ్ళకే పోతున్నాయి. వాళ్ళే ఆయన చుట్టూ జమయ్యారు. ఈయన జోనల్ కమిషనర్లను గుప్పిట్లో పెట్టుకొని జీవో నెంబర్ 66 ఆఫ్ 2014, 94 ఆఫ్ 2003కి విరుద్ధంగా క్లాజ్ 5 నుంచి క్లాజ్ 3కి మార్చేశారు. జిహెచ్ఎంసీలో ఒక వర్క్ పెండింగ్లో ఉండగా మరో వర్క్ అప్పగించారు. కానీ వీరు టెండర్స్లో పాల్గొనే ముందు పెండింగ్ వర్క్స్ ఏమీ లేవని రిపోర్ట్స్లో సబ్మిట్ చేశారు. అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు. అందుకు ఆర్టీఐ సమాచారం ఉన్నా మళ్ళీ ఎలిజిబిలిటీ పేరుతో మరింత అనుభవాన్ని పెంచేసి ఎక్కువ రేటుకు వారికే ఇచ్చేశారు. ఇందుకు చార్మినార్ జోనల్ కమిషనర్ శేరిలింగంపల్లి ఎస్సీ శంకర్ సహాయ సహకారాలతో వివిధ జోన్లలోని అధికారులను మేనేజ్ చేసి 7K 50% రేటు పెంచి దోచిపెట్టడం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. ఎస్టీ రిజర్వేషన్స్ అయిన కొన్ని ఫ్లైఓవర్లకు
గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో శ్రీదేవి లునావత్కు వచ్చేలా చేసి స్క్వేర్ ఫీట్కు 60 రూపాయల కమిషన్తో వేరే వాళ్ళకు అప్పగిస్తున్నారు. సకీనా ఆర్టిస్ లాంటి వాళ్లకు 40 రూపాయలకే సబ్లీజ్ ఇచ్చి దర్జాగా తక్కువలో తక్కువ కోట్లు కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారట. ఇక బిల్లులు మాత్రం టక టక పడిపోతున్నాయట. ఇట్ట తయారయ్యేంద్ర నాయన మీరంతా. నేను తెలంగాణలో ఉంటున్నా, నా ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అడ్రస్తోనే ఉన్నది కాబట్టి నేను ఆంధ్ర అయినా ఇక్కడి వాడిని అంటూ శ్రవణ్ కుమార్ స్వేచ్ఛా పేపర్కి చెప్పిండట. సిగ్గుశరాలు లేవు కొంచెం కూడా. ఎంత జరిగినా ఎంత దుమ్మెత్తి పోసినా పోయిన గవర్నమెంట్ లాగానే మీరు కూడా అట్నే తయారయ్యారు. ఇక్కడ కనబడ ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులు ఆర్టిస్టులు లేరా అండి? తెలంగాణలో ఫ్లైఓవర్లకు పెయింట్లు వేయలేరా? ఇప్పుడు దగ్గర ఇందులో సగానికి సగం స్కామ్ అయి ఉంటుంది. ఇందులో చేసిన పనిలో నాణ్యత లేదు, వాడు మిగిలించుకుంటున్నాడు. ఆ పని ఎక్కువ రేటుకి ఇచ్చినందుకు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా తనకే ఇచ్చినందుకు వాళ్ళకి కమిషన్ల రూపంలో డబ్బులు ఇచ్చి ఉంటాడు. దగ్గర ఇది దాదాపు ఒక 60-70 కోట్ల స్కామ్కి తక్కువైతే కాదు ఇది. మళ్ళీ పైసలు లేవు.